అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నుంచి పత్తి పంటను కాపాడుకునేందుకు సూచనలు, మిశ్రమ వ్యవసాయంతోనే రైతుకు మనుగడ అంటున్న నల్గొండ జిల్లా రైతు అనుభవం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఎల్నినో ఈ ఏటి వ్యవసాయంపై పెను ప్రభావం చూపుతున్న వాతావరణ పరిస్థితి. ఏటా అధిక విస్తీర్ణంలో సాగయ్యే మెట్ట వాణిజ్య పంట పత్తిని ఈ ఏడాది సైతం అడపాదడపా కురిసిన వర్షాలతో విత్తుకున్నారు. చాలా చోట్ల ప్రత్తిని అయితే మొలిపించుకోగలిగారు, కానీ ఆనక వచ్చిన బెట్ట పరిస్థితుల నుంచి మాత్రం ప్రత్తిని కాపాడుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు చేపడితే ప్రత్తిని కాపాడుకోవచ్చో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. జూన్ నెల మాసం మరి జూలై మాసంలో మనకి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడం జరిగింది. అడపాదడపా కురిసిన వర్షాలకి రైతులు పత్తి పంటను విత్తుకోవడం జరిగింది. జూన్ 12వ తేదీ తర్వాత మనకి పెద్దగా వర్షాలు కురవలేదు. తేలికపాటు నుంచి అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురవడం జరిగింది. అరకొర తేమలో విత్తుకున్న పత్తి పంట ఎల్నినో ప్రభావంతో బెట్ట పరిస్థితులు రావడం వలన మొక్కలు బెట్టకు గురయ్యి మనకి అక్కడక్కడ మొక్కలు వడలిపోవడం జరిగింది. ప్రతి పంటలో తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పరిశీలిస్తే బెట్ట పరిస్థితులు, మరి ఇంకోటి ఏంటంటే మనకి 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల వల్ల నేలలో నుంచి రోజు మనకి 5 మిల్లీమీటర్ల చొప్పున ఆవిరైపోవడం జరుగుతుంది. బెట్ట నుంచి మరియు అధిక గాలుల నుంచి పత్తి పంటను కాపాడుకోవడానికి రైతు సోదరులు శాఖీయ దశలో ఉన్నటువంటి పత్తి పంటకి 3/19 5 గ్రాములు చొప్పున లీటర్ నీటికి, లేదా 2% యూరియా ద్రావణం లేదా DAP ద్రావణం మనము నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కకి ఆకుల ద్వారా లోపలికి వెళ్ళి బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బెట్ట పరిస్థితుల్లో మనకి అక్కడక్కడ ఆకులు మొత్తము వడిలిపోయి, మొక్కలు వడిలిపోయి అక్కడక్కడ చనిపోవడం జరుగుతుంది. దీనినే మనకి ఈ ఫ్యుజేరియం విల్ట్ ఎండు తెగులు అంటారు. ఈ వడిలిపోయి ఎండిపోయి చనిపోతున్న మొక్కలను మనము ఇతర మొక్కలకు వ్యాపించకుండా మనం కాపాడుకోవాలి అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క వేరు వ్యవస్థ తడిచే విధంగా మనం పిచికారీ చేసుకోవాలి. ఈ బెట్ట పరిస్థితుల్లో రసం పీల్చే పురుగు అటువంటి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ తామర పురుగు కూడా మనకి ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మనకి ప్రస్తుతం పచ్చదోమ ఉధృతి ఎక్కువగా ఉంది. పచ్చదోమని మనం నివారించుకోవడానికి ఎకరాకి 10 చొప్పున పసుపు రంగు జిగురొట్టెలు పంట మీద పొలంలో 1 అడుగెత్తులో పెట్టుకోవాలి. తొలి దశలో దాని యొక్క గుడ్లని కానీ నివారించుకోవడానికి 1500 ppm వేప నూనె అయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, 10,000 ppm వేప నూనె అయితే 1.25 ml లీటర్ నీటికి మనకు గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క గుడ్లను మరియు లేత ఈ చేదు గుణం వల్ల ఈ పురుగు లేత ఆకులను ఆశించకుండా మనం నివారించుకోవచ్చండి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి, లేదా థయోమితాక్సమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి, లేదా ఫ్లోనికామైడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ పచ్చదోమ నుంచి పంటను కాపాడుకోవచ్చు. మనకు అక్కడక్కడ తెల్లదోమ కూడా ఆశించడం జరుగుతుంది కాబట్టి ఆ తెల్లదోమ నివారించుకోవడానికి కూడా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి
మరియు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మనకి డైఫెన్థరాన్ 1.25 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెల్లదోమని నుంచి కూడా మనము పత్తి పంటను కాపాడుకోవచ్చును. వ్యవసాయం అంటేనే లాభ నష్టాల మేళవింపు. విత్తనం మొదలు పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, ధరల ఆటుపోట్లు వంటివన్నీ రైతు ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ఏడాది పరిస్థితిని చూస్తే ఎల్నినో ప్రభావంతో ఇప్పటికీ విత్తుకోలేని దుస్థితి. ఇలాంటి ఆటుపోట్లను ఎదుర్కోవాలంటే రైతు ఒక్క పంటల సాగుతోనే సరిపెట్టుకుంటే సరిపోదు. అంతర మిశ్రమ పంటల సాగుతో అనుబంధ రంగాలను మేళవించినప్పుడే రైతు ఆర్థిక పరిపుష్టికి భరోసా ఉంటుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అభ్యుదయ రైతు ఒకరు తనకున్న 10 ఎకరాలలో పలు పంటలను సాగు చేసి లాభాలను పొందటమే కాదు, ఎన్నో పురస్కారాలను సైతం సొంతం చేసుకున్నారు. ఆ రైతు ఎవరో, ఏ పంటలను కలిపి పెంపకం చేస్తున్నారో, తద్వారా సాగులో కలిసిస్తున్న అంశాలేమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న వీరు పజ్జూరు అజయ్ కుమార్ రెడ్డి దంపతులు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో మొత్తం 10 ఎకరాల సేద్యం వీరిది. అందులో 5 ఎకరాలు చేపల చెరువులు ఉండగా వాటిని పూడ్చివేసి గత సంవత్సరం ఆగస్టు మాసంలో కొబ్బరి నాటారు. కొబ్బరి 4 ఏళ్లకు గాని దిగుబడి రాదు కాబట్టి అందులో అంతర పంటగా గ్రాండ్ 9 అరటి రకాన్ని, పొలం చుట్టూ తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి రకాన్ని నాటారు. మరో 4 ఎకరాల్లో దేశీ సీతాఫలాన్ని నాటగా అందులో హెడ్జలూసారన్ పశుగ్రాసాన్ని పెంచుతూ మేకల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. మరో ఎకరం పొలంలో సేంద్రియ విధానంలో కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇలా సాగులో తన ప్రత్యేకతను చాటుకుంటున్న అజయ్ కుమార్ను పలు అవార్డులు సైతం వరించాయి. వాతావరణ ఒడిదుడుకుల నేపథ్యంలో అంతర మిశ్రమ పంటల సాగు రైతుకు ఎంతైనా కలిసొస్తుందంటారు అజయ్ కుమార్. స్వతహాగా మాది తరతరాలకెళ్ళి వ్యవసాయ కుటుంబమే. అందులో భాగంగా మా నాయనగారు కూడా ఇన్నోవేటివ్ ఫార్మర్ ఉండే. ఆయన ఆ కాలంలో కూడా చేపల చెరువులు పెట్టాలని ట్రై చేసిండు. బత్తాయి అరటి పెట్టిండు కానీ సక్సెస్ కాలే. అయితే మా నాయనగారి పట్టుదలను నేను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఫెయిల్యూర్స్ను గమనించినాం కాబట్టి దాన్ని మనం సక్సెస్ చేయాలనే ఆలోచనతో 8 సంవత్సరాల క్రితం నేను చేపల చెరువులు పెట్టి 7 సంవత్సరాలు కంటిన్యూస్గా దిగుబడి తీయడంతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ గారి చేతుల మీదుగా బెస్ట్ ఫిష్ ఫార్మర్ అవార్డును కూడా నేను కైవసం చేసుకున్నా. నాది మొత్తం 10 ఎకరాల భూమి. ఇందులో 5 ఎకరాలు చేపల చెరువు పెట్టినాం. తర్వాత మిగతా 4 ఎకరాలలో సీతాఫలం పెట్టినాం. 1 ఎకరంలో కూరగాయలు మా ఆవుకు పశుగ్రాసం కోసం కేటాయించినాం. చేపల చెరువులను వయోభారంతో ఓపిక నశించడంతో మనం పంట మార్పిడి కూడా చేయాలి అనే ఆలోచనతో దీన్ని డ్రై చేయాలని, చేపల చెరువులలో ఇన్ని నీళ్లు నిలిచినా పండే పంటలే పెడితే బాగుంటుందనే ఆలోచనతో గత ఆగస్టులో 4 రకాల కొబ్బరి మొక్క ఎంపిక చేసుకున్న. మలేషియన్ గ్రీన్ డార్ఫ్, మలేషియన్ ఎల్లో డార్ఫ్, మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్ మరియు D/T అనే 4 హైబ్రిడ్ పొట్టి రకాలనే ఎంపిక చేసుకున్నా. 24 ఫీట్లు బై 24 ఫీట్ల వెడతుతోటి నాటడం జరిగింది. డ్వార్ఫ్ అంటేనే పొట్టి. ఈ పొట్టి రకం 4th ఇయర్ 4.5 ఇయర్స్లలో మన ఖాతా స్టార్ట్ అయింది. 4 ఏళ్ళు కూడా మనం ఈ భూమిని ఒట్టిగేందుకు ఉంచాలనే ఆలోచనతో కొబ్బరిలో అంతర పంటగా నేను 6x6 లెక్కన గ్రాండ్ 9 అనే టిష్యూ కల్చర్ మొక్కలను 5 ఎకరాలలో 4000 అరటి పెట్టడం జరిగింది. 400 కొబ్బరి పెట్టడం జరిగింది. మనం కొబ్బరి నాటు పెడేటప్పుడు కూడా ఏం చేయాలంటే, చాలామంది రైతులు పాపం తెలియక కాయ మునిగితట్టు పెడతారు భూమిలో. దాంతో మొదలుకుళ్ళు వచ్చి చచ్చిపోతాయి. కాయ పైభాగంగా పైన కనిపిస్తట్టు నాటు పెట్టినప్పుడే కొబ్బరి మొక్కలు చనిపోకుండా ఉంటాయి. వీటికి ప్రధానంగా శత్రువు ఏంటంటే రైనోసారస్ బీటిల్ అనేటువంటి పేడ పురుగు ఉంటుంది. ఫ్యూరిడాన్ గుళికలు కానీ, క్లోరోపైరిఫాస్ గుళికలు కానీ
నెలకు ఒకసారి ఒక 5 గ్రామ్స్ లెక్కన మొగిల మరియు ఆ మటాలలో వేస్తే చాలా వరకు నివారణ అవుతుంది. ఇంకోటి ఈజీ మెథడ్ ఏంటంటే ఈ డాంబర్ గోళీలు, నాఫ్తాలిన్ టాబ్లెట్ గోళీలు ఉంటాయి. చెట్టుకు ఒకటి మొగిల మనం గుడ్డలు కట్టి పెడితే ఘాటు వాసనకు ఆ పురుగు వికర్షించబడి దీనికి నష్టం చేయదు. కొబ్బరిలో అంతర పంటలుగా మనం కూరగాయలు పండించుకోవచ్చు. కొబ్బరి ఇంకా కొంచెం ఎత్తుపోయిన తర్వాత ఇలా షీప్ ఫామ్ మెయింటైన్ చేసుకోవచ్చు గ్రేజింగ్ పద్ధతిలో. దీనిలో వాటికి కావాల్సినటువంటి హెడ్జ్ లూసన్ కానీ, స్టైల్ ఏమటా కానీ, పిల్లి పెసర కానీ ఎత్తు రాకుండా ఈ కొబ్బరికి నష్టం చేయనటువంటి పశుగ్రాసాలను పెంచుకుంటూ మిశ్రమ సేద్యం కూడా చేయొచ్చు. పంటలే కావాలంటే బొప్పాయి వేసుకోవచ్చు. ఇందులో మంచి మేనేజ్మెంట్ ఉంటే కొబ్బరి 3 పంటలు వస్తుంది. 250 కాయల దాకా మ్యాక్సిమం వచ్చినా, మినిమం 100 కాయలు వచ్చినా నష్టం లేదు. ఎందుకంటే 300 కాయలు ఈజీగా సంవత్సరంలో కాస్తుంది, 3 విడతలు కలిసి 100 లెక్క. ప్రస్తుతం నా ఉన్న పాత చెట్లు 100 చెట్లు ఉన్నాయి నా ఈ చేపల చెట్లు వేసినప్పుడు కట్టల మీద. వాటి కాయలు ఇక్కడ నాకు స్థానిక వ్యాపారులే వాళ్ళే చెట్టు ఎక్కి తెంపుకొని నాకు 20 రూపాయల లెక్కన ఇచ్చిపోతారు. ఆ లెక్కన 6,000 రూపాయలు ఒక చెట్టు మీద ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. ఇది చిన్నంగి అనే హైబ్రిడ్ వెరైటీ. ఇది 3 సంవత్సరాల నుంచే ఇది పంట మొదలైంది. ప్రస్తుతం ఇది 6 ఏళ్ళ చెట్టు. మినిమం 350 కాయలకు అంటే తక్కువ లేవు ఈ చెట్టు మీద. కాబట్టి మేనేజ్మెంట్ మంచిగా చేస్తే అధిక దిగుబడులు కోనసీమలనే కాదు తెలంగాణ ఈ భూములలో కూడా సక్సెస్ కాగలుగుతాం అనడానికి ఉదాహరణ ఈ నా చెట్టు మీద ఉన్న కాయలే. ముండి పంట అంటే నా అనుభవం ప్రకారం అరటి అని చెప్తా. ఒక బెత్తడి లోతు నీళ్ళల్లో కూడా ఇది మోర్టాలిటీ లేకుండా పెరుగుతుంది. సిగటోగా ఆకుమచ్చ అని ఒక తెగులు వస్తుంది. సాఫ్ లాంటి మందులను నేను ఒక స్ప్రే చేసిన అయిపోయింది. 8వ నెలల గెల స్టార్ట్ అవుతుంది. 11వ నెలల పక్వానికి వస్తాయి. 3 నెలల టైం తీసుకుంటుంది. ఈ చెట్లు జనరల్గా సౌత్ సైడ్ వంగుతాయి. నార్త్ సైడ్ వచ్చిన ఒక మంచి సూది పిల్కని చూసి మళ్ళీ మనం వదిలితే ఈ గెల 3 నెలల పక్వానికి వచ్చే వరకు అది 3 నెలల వయసులో వరకు 3 ఫీట్లన్నర మొక్క ఎదుగుతుంది. పిల్క పంట. రెండోసారి మనకి ఇతనం ఖర్చు లేదు. ఈ సైజు చూస్తే ఒకటి 30, 35, 40 కేజీల ప్రమాణంలో కూడా ఉన్నాయి. ఏ విధంగానన్నా గాలికో దానికో డ్యామేజ్ అయినా కొన్ని మొక్కలకి దిగుబడి తగ్గినా మనం యావరేజ్గా 25 కేజీల లెక్కన వేసుకున్న 4,000 మొక్కలు కాబట్టి నేను 100 టన్నుల దిగుబడి సాధిస్తాను గంటాపదంగా నేను చెప్పగలుగుతున్నా. ఎక్స్పోర్ట్ అయినప్పుడు 28-30 రూపాయల కేజీ కూడా పోతుంది. అప్పుడు 100 టన్నులు అంటే 30 lakhs. కానీ ఆ రేటు రాకున్నా 15 రూపాయలు వచ్చినా 15 లక్షల పంట వస్తుంది 5 ఎకరాలలో. దీంట్లో నేను ఎక్కువ ఇప్పటికీ 3 lakhs పెట్టినా. ఈ సైజులనే ఇంత బరువు ఉందంటే ఇంక ఇది దీంతో ఈ 3 కాయలు అంత అవుతుంది ఒక కాయ. కాబట్టి తట్టుకోవాలనే దాని మీద ఈ బెల్ట్ను మంచాలకు వాడే నవ్వారనే బెల్ట్ సిస్టమ్ కడుతున్నాం. మిశ్రమ సేద్యంలో భాగంగా నేను ఈ అరటి బార్డర్లలో తైవాన్ది రెడ్ లేడీ అనే వెరైటీని పెట్టడం జరిగింది 6-7 నెలల క్రితం. కాయ నాణ్యత కూడా ఎక్సలెంట్గా ఉంది. అప్పుడు మొక్కలు దొరకకుండా నేను కేవలం 200 మొక్కలే పెట్టినా. స్టార్ట్ అయింది ప్రొడక్షన్. దీనికి ఇప్పటికి పురుగు మందు కూడా నేను ఏం కొట్టలేదు, ఫెర్టిలైజర్ కూడా ఏమి వేయలేదు. ఎందుకంటే నేచురల్ మాన్యూరే, ఇలా చేపల విసర్జితాలే, అమోనియా ఉంది. ఇలా పండు టేస్ట్ కూడా తిన్నోళ్ళు చెప్తారు చాలా అమోఘంగా ఉందని. PKM1 అనే మునగ వెరైటీ ఇది. 8 నెలలనే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక 3-4 ఏళ్ళు మంచి లాభదాయకమైన దిగుబడి ఇస్తుంది. మిశ్రమ సేద్యంలో భాగంగా బార్డర్ మొక్కలు కూడా వీటిని వేసుకోవచ్చు. దీని ఆకు కూడా మేకల లాంటి పెంపుడు జంతువులకు మేతకు కూడా వినియోగించబడుతుంది. ఇది 4 ఎకరాల సోర్పు మరియు సున్నం నేల కాబట్టి ఇంట్లో ఏ పండ్ల తోట కూడా సక్సెస్ కాలే. అయితే భూమికి దగ్గర పంట వేసినప్పుడే మనం రైతు సక్సెస్ అవుతాడనే ఆలోచనతో అతి ముండిది పంట ఏంటంటే మన నాటు సీతాఫలం. చెట్లల్లో, పుట్టలల్లో, గుట్టలల్లో ఎక్కడైనా వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతంలో కూడా ఇది గెటాన్ అవుతుంది. సీతాఫలాన్ని ఎన్నుకొని 7 ఏళ్ల క్రితం దీంట్లో సీతాఫలం పెట్టిన. 3 సంవత్సరాలకెళ్ళి దిగుబడి స్టార్ట్ అయింది. నాకు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల ఆదాయం ఈ సీతాఫలం మీద వస్తుంది. అయితే దీంట్లో భూమిని కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో హెడ్జ్ లూసర్న్ అనే పశుగ్రాసం విత్తనాలను విత్తడం జరిగింది. గతంలో నేను పొటేళ్ల పెంపకం చేసిన. అయితే పొటేళ్లకు డిసీజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత లాభదాయకంగా అనిపించకుంటే ఈసారి నేను మా చుట్టుపక్కల ప్రాంతాలలో దొరికే నాటు మేకలనే ఎంపిక చేసుకొని ప్రస్తుతం నేను 20 మేకలను పోషిస్తున్నా. ప్రతి 6 నెలలకు
40 పిల్లలు ఈజీగా పొందగలుగుతాం. సంవత్సరానికి 80 పిల్లలు పొందగలుగుతాం. కొన్ని నష్టపోయినా ఏదైనా 50 పిల్లలు అయితే ఈజీగా మనం పెంచుకోగలుగుతాం. 50 పిల్లలతోటి ఒకటి 8,000 10,000 కన్నా అమ్ముకున్న ఒక 4 లక్షల నుంచి 5 లక్షల నికర ఆదాయం పొందగలుగుతాం. జీరో పెట్టుబడి. దీంట్లో మనం పశుగ్రాసం గింజల జల్లుడు, ప్రతి నెలకు ఒక తడిలో కన్నా నీళ్ళు కట్టగలిగితే ఈ ఎడ్జిలూసర్ను సమ్మర్లో కూడా గెటాన్ అవుతుంది. దీంట్లో 22% మాంసకృతులు ఉంటాయి కాబట్టి గొర్రెల పెంపకంలో, మేకల పెంపకంలో, పాడి పశువులకు ఇది బలవర్ధకమైన పశుగ్రాసం. దీంతో పాల ఉత్పత్తి పెరగడంతో పాటు మాంసం దిగుబడి కూడా బాగుంటుంది జీవాలల్లో. నిరుద్యోగ యువతకు కూడా నేను ఒక సందేశం ఇవ్వదలుచుకున్నా. సమీకృత వ్యవసాయం, మిశ్రమ సేద్యమే ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కార మార్గం. ఏక పంట మీద ఎప్పుడు ఆధారపడద్దు రైతు. పలు పంటల సేద్యం చేస్తూ సైడ్ ఇన్కమ్లు వచ్చేటువంటి డైరీ, పౌల్ట్రీ, ఈ నాటు మేకలు, పట్టు, చేపల పరిశ్రమ, ఇలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాల మీద ఆధారపడేదానికంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన పట్టుదలే మన పెట్టుబడిగా భావించి 5,000కో 10,000కో 15,000కో పోయి పట్టణాల మీద దండయాత్ర చేసినట్టు ఆ పొల్యూషన్ వాతావరణంలో సరైన తిండి లేక, నిద్ర లేక, మంచి గాలి లేని పరిస్థితులలో అక్కడ బతికే బదులు మీరు వచ్చి మీ తల్లిదండ్రుల దంటకి ఇక్కడనే చేదోడు బాదుగోడు ఉంటూ మిశ్రమ సేద్యంలోకి పోయి మీ కాళ్ళ మీద నిలబడుతూ ఇంకో నలుగురికి మనమే ఉపాధి కల్పించే ఆలోచనలు ఉండాలి. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే యువత మొత్తం మళ్ళీ గ్రామాల వైపు తరలాలి. కొత్త పద్ధతులలో, కొత్త టెక్నాలజీలలో వ్యవసాయాన్ని పురోగమింపజేసి మీరు బాగుపడటంతో పాటు దేశాన్ని బాగుపరుస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఏటా ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడితో పాటు మిశ్రమ పంటల సాగుతో భూసారం మెరుగుపడటమే కాకుండా చీడపీడల ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ విధానంలో ఒక పంట విఫలమైనా మరో పంట రైతుకు అండగా నిలుస్తుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో మిశ్రమ వ్యవసాయం రైతులకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. పంటల సాగులో వైవిధ్యముంటే రైతుకు ఆదాయ మార్గాలు బలపడతాయని నిరూపిస్తున్న అజయ్ కుమార్ సేద్యం రైతాంగానికి ఆదర్శనీయం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు జూలై 2వ పక్షంలోకి వచ్చినా రాకపోవడంతో రైతుల్లో ఒకంత కలవరం మొదలైంది. ఈపాటికే ముమ్మరంగా సాగు పనులు ప్రారంభించాల్సి ఉండగా ఇంకా చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని దిక్కులు చూసే దుస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లాలోని మాగాణి వరి రైతులకు ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే సాగునీటి వెతలు మొదలయ్యాయి. వర్షాలు ముఖం చాటేయడం, కాలువలకు నీటి సరఫరా స్వల్పంగా కొనసాగటంతో నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెద పద్ధతిలో ఈపాటికే వరి విత్తనాలు చల్లిన చోట మొలక ఎండిపోకుండా ఉండేందుకు ఆయిల్ ఇంజన్లతో కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 రోజుల నుంచి ఎదబెట్టామండి. 1 తారీఖు నుంచి అయితే కొన్ని చేలు 10 రోజులైంది, కొన్ని చేలు 8 రోజులైంది, 7 రోజులు, 6 రోజులు అట్లా డైలీ పెట్టుకుంటానే వచ్చాము. అయితే వాటర్ అయితే సప్లై లేదు, ఇంజన్లతో పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎకరం తడవాలంటే కనీసం 8 గంటల నుంచి 10 గంటల వరకే పడుతుంది. 10 లీటర్ల ఆయిల్ పడుతుంది. వర్షాలు లేవుగా, కాలువలు లేవు, దానివల్ల కొంచెం ఆయిల్ ఇంజన్లతో నీళ్ళు పెట్టుకుంటున్నాం అండి. ట్యూబులు అద్దె కానీ మరి ఇంజన్ ఖర్చు కానీ ఏదన్నా కానీ 3 ఏళ్ళు దాకా అవుతుంది. ఊరంతా ఇదే పరిస్థితి. ఓసారి పెట్టినా మళ్ళీ అమ్మనే 5వ రోజు పొలక తడి వేయాలండి. వేయిపోతే మొలక లోపల దెబ్బతింటుంది. ఆయిల్ ఇంజిన్తో నీళ్లు పెడుతున్నాం. ఇప్పుడు ఏటా ఒక తడి వేసే వాళ్ళమే, కాలువ వచ్చేది ఇప్పుడే 2 తళ్ళు వేసాం. ఇంకెన్ని తళ్ళు పడుతుందో తెలియదు. వాన పడి 2 నెల అవుతుంది, నెల పైన అవుతుంది. మొన్న వారం క్రితం పెట్టాం, మళ్ళీ వారానికి పెడతానే ఉన్నాం. గాలి బుయ్యిని కొడుతుంది, దానివల్ల ఎమ్మటే వస్తున్నాయి తళ్ళుకి. ఇది వరకు వచ్చే జూన్ నెలలోనే నాట్లు వేసేవాళ్ళమే, మే నెలలో విత్తనాలు పోసి. అట్లాంటి ఇప్పుడు 2 నెలలు వెనక్కి వచ్చింది ఈ బీపీటీల మూలాన. ఇంకా వెనకపోతే ఇంకా రెండో పైరు ఎప్పుడు పండిద్దండి. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, సాలూరు మండలాల్లో వానజాడలేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
బోర్లు బావుల కింద వరి సాగు చేసేందుకు నారుమళ్లు వేస్తే పెరిగిన ఎండలకు నారు ఎండిపోతుందంటూ వాపోతున్నారు. వానలు లేక కాలువల నుంచి నీరు పారక ఆరుతడిగా సాగైన పంటలన్నీ వాడిపోతున్నాయంటూ వాపోతున్నారు. అవకాశం ఉన్న చోట ఊటబావుల వద్ద నుండి మోటార్ ఇంజన్ పెట్టి నీటిని తోడుకుంటూ పంటలను బతికించుకున్నామని, దీనికోసం అదనంగా 1000 నుంచి 1500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఒక ఎకరా భూమిలో ఈ అబ్జల్లేను వర్షం పడిన తర్వాత పదునికి నాటిన తర్వాత ఇప్పుడు 15 రోజులని వాటర్ లేదు, వాన లేదు, పైకి చూస్తాను భూమి బేటలు ఇచ్చింది. వర్షాలు లేక ఆకులు కూడా వాడిపోతున్నాయి. రైతులు కూడా ఇబ్బంది పడిపోతారు. చిన్న చిన్న రైతులు నీరు తోడడానికి కూడా బట్టల్లో కూడా లేవు, చెరువుల్లో కూడా లేవు. ఇంజన్లు పెట్టి తోడడానికి కూడా మహా కష్టం అయిపోతుంది. జూలై 15 తర్వాత ఒకవేళ ఇదే టెంపో కంటిన్యూ అయితే మనం అపరాలకు వెళ్ళమని చెప్తున్నాం. అందరినీ కూడా పెసలు కానీ మినువులు కానీ వేసుకోండి, ఆరుతడి పంటలు అని చెప్తున్నాం. ఆ వేసుకున్న తర్వాత ఒకవేళ వర్షాలు పడకపోయినా మనకి 3 కానీ లేదంటే నానో యూరియా కానీ స్ప్రే చేస్తే క్రాప్ అనేది కొంతవరకు సేవ్ అవుతుందండి. అపరాల వరకు నేను చెప్తుంది. బోర్లు ఉన్న వాళ్ళు మాత్రం మొక్కజొన్న వేసుకోమని చెప్తున్నాము. ఎందుకంటే అది ఈల్డ్ బాగుంది కాబట్టి రైతుకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి ఆదాయం ఎక్కువ వస్తుంది. అందుకని మొక్కజొన్న బోర్లు ఉన్న దగ్గర మొక్కజొన్న వెళ్తున్నారు. లేదంటే సెప్టెంబర్ వరకు కూడా మేము అందరినీ కూడా పెసలు మినువులు నువ్వులు వేసుకోమని చెప్తున్నాం సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీరు లేక రైతులు నానావస్థలు పడుతున్నారు. నారు పోశాక సాగునీరు అందకపోవడంతో నాట్లు వేసే పరిస్థితి లేదంటూ ఆందోళన చెందుతున్నారు. పంటల సాగుకు ముందు నీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారుల సూచనలతో సాగుకు దిగితే శివారు ప్రాంతాలకు నీరందని పరిస్థితి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మా బోధి మీద 70 ఎకరాలు సాగు అవుతుంది. అయితే ఈ ఏళ్ళ వరకు కూడా మేము ఊడ్చడానికి మాకు వర్షాలు కానీ లేవు, నీరు రావట్లేదు. అది 2 ఎకరాలు పొలం చేస్తానండి నేను. ఇప్పుడు వరకు కూడా పారతోటే కొట్టుకుని ఆగుమడి వేసి అప్పుడే 2 వారాలు అయింది. అప్పుడు నీరు లేదు, ఏమీ లేదండి. చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఈటకి నేను కౌలు చేస్తానండి, సొంతం కాదు. రిటైర్డ్ ఇంజనీర్. రిటైర్ అయిన తర్వాత నేను వ్యవసాయంలో దిగానండి. ఒక 10 ఎకరాల వరకు నేను సాగు చేస్తున్నాను. నెల పైగా అయిపోయింది ఆకుమడి వేసి. నీరు సరిగా అందక డీజిల్ ఇంజిన్ మోటార్ల మీద మేము ఆధారపడవలసి వచ్చింది. తగ్గట్టుగా వర్షాలు కూడా లేవు కాబట్టి ఇక్కడ ఈ 4 ఎకరాలు సాగు చేస్తున్నాను. మాకు ఆకుమడికి కూడా నీరు అందని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దమ్ము చేయాలి, దమ్ము చేయడానికి నీళ్ళు లేవు. అధికారులను అడిగితే నీరు వస్తుందండి అని చెప్పారు, కానీ మాకు రావట్లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరంభంలో పడిన వర్షాలకు విత్తుకున్న పత్తి నెల రోజులుగా చినుకుజాడ లేక ఎండిపోతోంది. జిల్లాలో 1,40,000 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. అరకొర పదునులో విత్తనం వేయడంతో సరిగా మొలకెత్తలేదు. వచ్చిన మొక్కలు సైతం వర్షాలు లేక పెరిగిన ఉష్ణోగ్రతలు, విపరీతమైన గాలులకు వడిలి ఎండిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. పరిశ్రమకి విత్తనాలు పెట్టుకున్నాము. ఎకరాకి 5 విత్తనాలు ప్యాకెట్లు అయినాయి. మరి ప్యాకెట్ వచ్చేసి 1,200 1000 రూపాయలు పడినది. మరి ఎకరాకి కనీసం ఎంత లేదంటే కూడా 20-30 వేలు ఎకరాకి అయినది. వాన లేక ఇప్పుడు మొత్తం అల్లాడిపోతున్నాము. వర్షం వస్తే మాకు పంట లేకుంటే లేదు. ఎకరాకి 5 ప్యాకెట్లు పోయినాము అన్నమాట. మనకి ప్యాకెట్కి 1000 రూపాయలు 1100 1200 కట్టు పెట్టినాం సార్. వర్షం వచ్చినా కానీ ఒకలాకి చెట్టుకు ఒకలాకి 2 కాయలు 3 కాయలు కాస్తావు, లేకుంటే లేదు. ఎండ ఫుల్ ఎండలు ఉండవు సార్. ఎండ తగ్గడం అయితే లేదు చూడి. గాలి కానీ ఫుల్ ఉంటుంది. ఇప్పుడు వారం పైన గాలి ఒకటి ఇంక గాలికి ఏం లేదు. ఇంకా అల్లాడి చెట్టు ఇంకా చచ్చిపోతుంది. ఇంకా వర్షాలు కురవక చెరువులు కాలువల్లోకి నీరు చేరక భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణతోనే ఈ ఏడాది ఖరీఫ్ ముందుకు సాగుతుందని, లేదంటే తిండి గింజలు సైతం పండించుకునే అవకాశం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.